రాసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈనాడు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1965వ సంవత్సరంలో నిర్మితమైన దొరికితే దొంగలు అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన అమర గాయకులు పూజ్య గురుదేవులు తెలుగు పాటకే ఒక నిర్వచనంగా నిలిచినటువంటి స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన టీజింగ్ సాంగ్. ఆ చిత్రంలో హీరోయిన్ జమున గారిని అల్లరి పట్టిస్తూ శ్రీ ఎన్టీ రామారావు గారు ఆలపించిన పాటకు తన స్వరాన్ని ఎంతో హుషారుగా పాడి అందించిన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన ఈ పాటలోకి మీ అందరికీ స్వాగతం. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఇంతుల సంగతి పూబంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఇంతుల సంగతి పూబంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు, జడలో మల్లె పూల జాతర చేస్తుంటారు, బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు, బంగారు పెదవులపై రంగులు పూస్తుంటారు, ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు, ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు, ఈ సోకులన్నీ ఇంకెవరి కోసమంటారు. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. ముసి ముసి నగవులతో మిసమిస చూపులతో, ముసి ముసి నగవులతో మిసమిస చూపులతో, దాచుకున్న తలపులతో దోచుకున్న వలపులతో, దాచుకున్న తలపులతో దోచుకున్న వలపులతో, మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు, మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు, మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా, పందిరి లేకుంటే తీగ పైకి పోతుందా, గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా, గోడలు లేకుంటే గోపురమే ఉంటుందా, పురుషులు లేకుంటే తరుణుల పని గోవిందా, 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 గోవిందా గోవిందా. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఇంతుల సంగతి పూబంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆపాతమధురమైన పాటతో మీ ముందుకు వస్తాను. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసిన అనంతరం హైప్ అనేటువంటి నక్షత్రాన్ని క్లిక్ చేయడం ద్వారా ఉచితంగా మీకేమాత్రం ఖర్చు లేనటువంటి పాయింట్లను ఈ పాటకు అందించండి. అది నాకు నా ఛానల్కు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియచేసుకుంటున్నాను. రసహృదయులైన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహానికి సదా నా కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.